హాయ్ పాపా, ఇక్కడున్నావేంటి? నేను అసలు గుర్తున్నానా? మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి? నన్ను చిన్న పిల్లలాగా పాపా అని పిలిచేవారు మీరే కదండి. కలిసిన ప్రతిసారి నన్ను పైనుంచి కింద దాకా అలా చూస్తారేటండి. ఏమీ లేదు పాపా, నీలాంటి ముత్యాన్ని ఆ దేవుడు ఎంత కష్టపడి చేసుంటాడో అని ఇలా చూస్తున్నా అంతే పాపా. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు పాపా? ఆడు పెద్ద ఎదవండి బాబు, ఎదవా. ఆడు ముగ్గురితో ఒకటేసారి రిలేషన్ లో ఉన్నాడండి. ఆడికి నేను ఒక చాయిస్ మాత్రమేనంట. ఇంకా నన్ను చాయిస్ అనుకునేవాడికి ఛాన్స్ ఇవ్వడం ఎందుకని బ్రేకప్ చెప్పేశానండి. పాండుగారు మంచి పని చేసావు పాప. అలాంటోడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకండి అంతలా ఆవేశపడిపోతున్నారు? ఏమైనా తప్పుగా మాట్లాడానా పాప? లేదులేండి, నిజంగా అలాంటోడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సరే గాని ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నాకు ఈ పాలిటిక్స్ నచ్చట్లేదు పాప. ప్రతోడు ఎవడి స్వార్థం వాడు చూసుకున్నాడే తప్ప ఈ జనాల గురించి ఎవడు ఆలోచించట్లేదు పాప. అందుకనే ఈ పాలిటిక్స్ మానేసి సినిమాలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను పాప. ఏమైంది పాప? చూడటానికి నేను బాలేనా? బానే ఉంటారు కానీ కొంచెం ఎగస్ట్రాలే ఎక్కువ. ఇప్పుడు ట్రెండ్ అంతా ఎక్స్ట్రాలు కొలెస్ట్రాలే కదా పాప. ఏమో అనుకున్నాను కానీ మీరు కూడా ట్రెండ్ గట్టిగానే ఫాలో అవుతున్నారు. ఓకే ఓకే. నువ్వు ఓకే అంటే ట్రై చేయాలనిపిస్తుంది పాప. మీరు అనేది సినిమాల్లోనేగా, ట్రై చేసుకోండి. అబ్బా, సినిమాలో మాత్రమే కాదు పాప. ఆహా, నీ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి పాప? అంటే బ్రేకప్ అయ్యి ఇప్పుడు బాధలో ఉన్నాను కదండి. అయితే రేపు ట్రై చేస్తాలే పాప. రేపు ఆఫీసులో ఉంటానండి. ఆఫీసులోనో బయటో పడటం మాత్రం పక్కా కదా? ఆశ దోశ అప్పుడు. పాప, ఈ రోజు నుంచి సెంటు బాటిల్స్ పక్కన పడేస్తా, స్నానం మాత్రం పక్కా చేస్తా.